యేసయ్య మీకు వందనాలు తండ్రి, వందనాలు అయినా, వందనాలు అయినా, వందనాలు తండ్రి. స్తుతులు 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 స్తుతులు. మహిమగల రాజా, స్తుతి ఆరాధన కర్త ప్రభా, కేవలం మీ కృప చొప్పున ప్రభా, మరి మా జీవితంలో ప్రభా మరొక సంవత్సరము ప్రభా 2025 మరి క్యాలెండర్లో మారటాన్ని మేము చూసాం తండ్రి. మరో దినాన్ని ప్రభా మేము చూడటానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ సమయంలో ప్రభా చూడలేక ఎంతోమంది మృతులు గావించారు, ఎంతోమంది ప్రమాదాల బారిన పడుతున్నారు, ఎంతోమంది ఆనందోత్సవాల మధ్య మరి ప్రమాదాల బారిన పడి ప్రభా గాయపడుతూ మరి వారి సమస్యలలో మరి నిలుస్తున్నటువంటి సమయంలో ప్రభా మమ్మల్ని ప్రేమించి క్షేమముగా మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యం మాకు ఇచ్చారు తండ్రి. కేవలము ప్రభా మీ కృప చొప్పునైనా సర్వశక్తి సంపూర్ణుడైనటువంటి మిమ్మల్ని ఆరాధించే భాగ్యం మాకు ఇచ్చారు తండ్రి. ఇదిగోనైనా ఒక కాలాన్ని రెండుగా విభజించిన దేవుడు మీరు తండ్రి. ప్రభా ఇదిగోనైనా క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అని పిలువబడుతూ ఒక కాలానికి ఒక క్యాలెండర్ని ప్రభా మరి మీరు రూపొందించారు, అవకాశం ఇచ్చారు తండ్రి. ప్రభా మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభా మరి ప్రభా మీరు జన్మించిన తరువాతన ప్రభా నడుస్తున్నటువంటి కాలానికి మరి 2025 సంవత్సరములు మరి ఈనాటికి జరిగి ఉన్న తండ్రి. 2024 సంవత్సరాలు ముగించుకుని 25వ సంవత్సరంలోనికి ప్రవేశించాం తండ్రి. ప్రభా ఈ సమయం అంతా కూడా ప్రభా సంపూర్ణ వర్తమానమైన ప్రభా మా మధ్య తీసుకురావడానికి ప్రభా మీరెంతో కృప చూపించారు తండ్రి. ప్రభా మమ్మల్ని మార్చడానికి ప్రభా మీరెంతో కృప చూపించారు నాన్న, ఎంతో ఆశీర్వచనం ఇచ్చారు నాన్న. ప్రభా ఇదిగో గడిచిన సంవత్సరంలో ప్రభా మరి మేము నిజంగా జీవించి ఉండే ప్రభా కేవలం మీ కృపేనైనా. ఎన్నో సమస్యలు, ఎన్నో ఒడిదుడుకులు, ఆర్థిక ఇబ్బందులు ప్రభా ఎంతమంది వచ్చాకనో మరి ప్రభా మాటలు అనిపించుకునే స్థితి ప్రభా, ఎన్నో అనారోగ్య సమస్యలతోనూ ప్రభా మరి ఎన్నో మరి అర్థం చేసుకోలేనటువంటి సమయంలో ప్రభా మరి ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ప్రభా వాటినన్నిటినీ మేము దాటుకుని ప్రభా ఇదిగో ఈరోజు ప్రభా మీ దగ్గర ప్రభా ప్రార్థన చేసుకునే ధన్యత నాకు ఇచ్చారు తండ్రి. మీ దగ్గర ప్రభా ఇదిగో మా శిరస్సు వచ్చి ప్రభా మీ పాదముల దగ్గర ప్రభా మా ప్రార్థన పెట్టుకున్నటకు మీరు ఇచ్చిన కోపడి మీకు వందనాలు తండ్రి. ప్రభా గడిచిన సమయం అంతటిలోని ప్రభా మీరు మమ్మల్ని ప్రేమించినది ప్రభా ఇదిగో రాబో కాలంలో ప్రభా ఏ విధంగా ఉంటుందో మాకు తెలియదు, కానీ కేవలం ప్రభా మిమ్మల్ని స్తుతించి ఆరాధించే బిడ్డలుగానే ప్రభా మమ్మల్ని దీవించండి, దీవించండి తండ్రి. ఇదిగో నాయన ఈ అర్ధరాత్రి ప్రభా మరి ఇదిగో నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టినటువంటి ఇది సమయంలో ప్రభా వర్తమానంలోకి వెళ్ళాలని ఆశపడుతుండగా ఇప్పటి వరకు పాటల ద్వారా మిమ్మల్ని మహిమపరుచుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చారు ప్రభా. ఇదిగోనైనా మా మధ్య మీ సంపూర్ణమైన వర్తమానము ప్రభా ఈ నూతన సంవత్సరము ప్రభా మేము ఏ యొక్క వాక్యానికి లోబడిని నడవలసినదో మా త్రోవని ప్రభా మీరే చూపి మరి ప్రభా ఆశలు దీవించి ఆ వాక్యమును మా హృదయమును విత్తుకుని నీరు కట్టి ఫలించుటకు మీ కృప దయచేయగలుగుతారని కోరుకుంటూ సమస్తమును మీ చేతులకు అప్పగించుకుంటూ మమ్మల్ని తగ్గించుకుంటూ కనుక మహిమ మీరే పొందుకోమని ప్రవీణ యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. పదవ అధ్యాయము 16వ వచనం నేను చదువుకున్నాను. లూకా సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. మీ మాట వినువాడు నా మాట వినును,
మిమ్మును నిరాకరించువాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వారిని నిరాకరించును అనిను. నన్ను పంపిన వారిని నిరాకరించునను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరలోకమైన తండ్రి, పరిశుద్ధమైన తండ్రి, ప్రభువా నాయన చదవబడిన లేఖన ప్రభువా దాని ప్రభా మీరే మమ్మల్ని ఆశీర్వదించి ఈ వాక్యముల ప్రభావం మమ్మల్ని బలపరచండి తండ్రి. ఈ వాక్యముల ప్రభావం మమ్మల్ని ఎదుగులకు సహాయం చేయండి. చదవబడిన లేఖను మా హృదయంలో వెతుకుని నీరు కట్టుపరించుకుని గొప్ప దయచేయగలుగుతాయి కోరుకుంటున్నాము. అదే సంస్థను మీ చేతులు అప్పగించుకుంటూ మమ్మల్ని తగ్గించుకుంటూ మహిమ మీరే పొందుకోమని ప్రవీణ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. God bless you. అందరూ మెలకువగా ఉన్నారా? మంచి నిద్ర వస్తుందా? చాలా నిద్ర వస్తుందా? అక్కడికి ఆలోచన ఏం పడింది? మరేం పడకుండా కనుక్కుంటే విషయం నాకు వస్తుంది. హల్లెలూయా. వాక్యమును ప్రేమిస్తున్నారా? మీరు కూడా అర్థమవుతుందా? సంవత్సరం నుంచి వింటున్నట్టున్నావు. వాక్యం అంటే అర్థమవుతుందా? అర్థమవుతా ఉంటే మారు మనసు కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మారు మనసు పాప పశ్చాత్తాపం అనేది మరి కావాల్సింది. మరి నూతన జీవితంలోనికి మనము ప్రవేశించవలసి ఉన్నది. మరి ఈ సంవత్సరమైనా మరి దేవుడు నీ హృదయం మార్చి మరి దేవుని చిత్తానుసారం జీవించడం కోసం నూతన జీవితాన్ని కలిగి ఉంటావేమో చూద్దాం. వస్తుంది. హల్లెలూయా. మీ మాట వినువాడు నా మాట వినును. ఆమేన్. మీ మాట వినువాడు నా మాట విను అంటున్నాడు. దేవుని హల్లెలూయా. ఇక్కడ నా మాట విను అనేటువంటి చెప్పబడుతున్నటువంటి మాట ఉందంటే ఏంటి? దేవుని హల్లెలూయా. రెండో వ్యక్తి కదా మాట్లాడుతుంది. ఇప్పుడు మన మాట మాట్లాడుతున్నాను, నేను మాట్లాడుతున్నాను. నా మాట మీరు వింటే ఎవరి మాట విన్నట్టంట? దేవుని హల్లెలూయా. దేవుని మాట వినట్టు చెప్తున్నాడు. దేవుని మాట వినడం అంటే దేవుడు సర్వం వ్యాపించి ఉన్నాడు. దేవుడే ఆయన రాజ్యం భూమి మీద రావటం కోసం మనం ఆశ కలిగి ఉండాలి. మరి ఒక సహోదరి తన పిల్లకి అస్వస్థత కలిగినప్పుడు ఏమి దేవుని అడిగింది? ప్రవీణ యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి, నాయన నువ్వు ఒక్కమారు ఆయన చూసి ప్రార్థన చేస్తే, నువ్వు ఒక్కమారు తాగితే నా బిడ్డకి స్వస్థత వస్తుంది అని చెప్పి అడిగినప్పుడు ఆయన ఏమన్నాడు? నేను వస్తే ఏం సాధ్యమవుతుందమ్మా అంటే, కాదు, బల్ల మీద బిస్కెట్లు తింటుంటే, రొట్టె తింటుంటే ఒక రొట్టె ముక్క పడపోతుందా అని కుక్క ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ మాదిరిగా మీరు ఒక్కసారి స్వస్థత కలుగుగాక అని అంటే స్వస్థత కలుగుతుందని నేను ఆశతో ఉన్నాను అని చెప్పేసరికి దేవుని హల్లెలూయా. మరి ఆ బిడ్డకి అంత స్వస్థత ఉన్నదాన్ని ఆయన గమనించి
సోదరు, నీకున్నటువంటి విశ్వాసము నీ బిడ్డకి స్వస్థత కలుగును గాక అంటాడు. ఆమె మరి నిజంగానే నిరీక్షణ ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నది. దేవస్తుతుడు హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు మన జీవితంలో మేలు చేస్తాడు అనేటువంటిది నిరీక్షణ నీకు నాకు కూడా ఎంతో అవసరత కలిగి ఉండవలసినది. దేవస్తుతుడు హల్లెలూయా. ఈరోజు నేను ఒక విషయం మీద ఒక అధికారి దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. ఆ అధికారి దగ్గరికి మనకు కావాల్సిన పని చేయించుకోవడం కోసం తను ఏ సమయంలో పిలుస్తాడా అని ఎదురు చూస్తూ కాలం గడపవలసినటువంటి పరిస్థితి. దేవస్థ ఒక అధికారి ఎప్పుడు పిలిస్తే మనం ఎప్పుడు వెళ్ళినా కలుసుకుని ఆయనతో మనం చెప్పవలసినది చెప్పి మన పని ఏమిటో చేపించుకోవాలనేటువంటి ఎదురు చూపు ఈ లోకపరంగా ఉన్నది. దేవస్తుతుడు హల్లెలూయా. మరి నిజంగా మనకి నిజదేవుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తుని కలుసుకోవాలనేటువంటి నిరీక్షణ ఎదురు చూపు నీ జీవితంలో ప్రతిరోజు ఉంటుందా? దేవుడిని కలుసుకోవడం కోసము దేవుడు వస్తాడు, దేవుడు నాతో మాట్లాడతాడు, దేవుడు నేను ఆయన సంభాషించగలుగుతాము. దేవుడికి నేను నా యొక్క కష్టము, నా యొక్క బాధ, నా యొక్క స్థితిని, నా పరిస్థితిని చెప్పుకుంటే నాకు సలహా చెప్పగలుగుతాడు. ఆయన చెప్పింది, ఆయన సూచించినది నాకు సర్వసత్యంగా మరి ఆ యొక్క పరలోక రాజ్యముకు ప్రవేశించడానికి అడుగుపడుతుంది అనేటువంటి నిరీక్షణ కలిగినటువంటి జీవితంలో నీవు నేను 2024 సంవత్సరంలో ఉన్నావా? నా దేవస్తుతుడు హల్లెలూయా. ఉంటే ఉన్నామని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. ఎందుకంటే గడిచినది మనకు ఒక గుణపాఠం, గడవవలసినది మనకు అవకాశం. ఆమె అర్థమవుతుందా? ఇదే కృప. ఇజ్రాయేలు సిలువేసి దేవుణ్ణి పరిశుద్ధాత్మ మన మధ్య తీసుకుని రావడానికి అవకాశం ఇచ్చారు. వారే కనుక దేవుణ్ణి గుర్తించేటట్లయితే మరి ఈరోజు నిజంగా నీ మధ్యకి నా మధ్యకి దేవుడు వచ్చేవాడు కాదు, ఈ వాక్యం వచ్చేది కాదు, ఈ 7 అంకెల పరిచయం జరిగేది కాదు, 7 సంఘకాలాల పరిచయం ప్రపంచం మొత్తం నలుము దిక్కులలో జరిగేది కాదు. మరి ఆ రోజు ఆ కృప అక్కడ తప్పినది కాబట్టి ఈరోజు నీకు నాకు ఆ కృప కావాల్సినది. దేవస్తుతుడు హల్లెలూయా. ఆ రోజు ఆదాము హవ్వ ఉన్నప్పుడు బలహీనమైన క్షణాలలో దేవుని ఆజ్ఞను మితిమీరారు కాబట్టి, మొదటిగా హవ్వ బలహీన క్షణంలో ఆజ్ఞను మితిమీరింది కాబట్టి మరలా ఆ హవ్వ, ఆ స్త్రీ మరలా పునరుద్ధానం కలిగినటువంటి నిజమైన దేవుని వారసుడిని ఇవ్వవలసినది ఆమె. ఆ స్త్రీ అంటే ఎక్కడుంది? సంఘమైనది. ఆమె ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘమైనది. నీవు నేను ఆ స్త్రీ సాదృశ్యముగా ఉన్నాం. ఆ స్త్రీకి సాదృశ్యంగా నువ్వు నేను ఉన్నప్పుడు నీ మాట నా మాట దేవుని చిత్తానుసారంగా ఉన్నదనేది ఎవరైతే కలిగి ఉంటారో వారే దేవుని హత్తుకోగలుగుతారు. దేవస్తుతుడు హల్లెలూయా. ఆయన మాటను తీసుకోగలుగుతారు, ఆయన మాటను స్వీకరించగలుగుతారు. ఆయన మాట స్వీకరించలేనప్పుడు దేవుని కూడా తోసివేసేవారు. దేవస్తుతుడు హల్లెలూయా. నీ మాటను త్రోసివేశారంటే ఏమన్నాడు ఆయన? మిమ్మును నిరాకరించువాడు నన్నును నిరాకరించును. దేవస్తుతుడు హల్లెలూయా. నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వారిని నిరాకరించునను. మిమ్మల్ని నిరాకరిస్తే
నన్ను నిరాకరించినట్లే. ఎవరిని? ప్రవీణ యేసుక్రీస్తుని. ప్రవీణ యేసుక్రీస్తుని కూడా నిరాకరించినటువంటిది. ఆ మాటని మిమ్మల్ని నిరాకరిస్తే నాతో పాటు నన్ను పంపిన వాడిని కూడా నిరాకరించినట్లే. ఆమేన్. ఎక్కడ సర్వ సృష్టి అధినేత సృష్టికర్తను కూడా నిరాకరించేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎప్పుడూ లేదు మరి ఇంత ఇబ్బందికరంగా జరుగు. మరి దేవుడు దేవుని మాట చెప్పడానికి సాతాను ఏదో విధంగా గుర్తులోకి వేస్తున్నాడు. మరి ఒక విషయం మాట్లాడి అది తీసుకోవడం కోసము ఎన్నో గంటలు, ఎన్నో నిమిషాలు, ఎన్నో సెకండ్లు వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితి. మరి నిజమైన దేవుడు పరలోక రాజ్యానికి మనల్ని నిన్ను నన్ను తీసుకెళ్ళడం కోసం ఆయన వస్తున్నప్పుడు మనం ఆయన కలుసుకోవడం కోసము నిజంగా మనం ఎదురు చూసేవారిగా ఉన్నామా? హల్లెలూయా. లూకా సువార్త 17వ అధ్యాయము 20-21వ వచనం. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడని అదిగో అక్కడని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చును. దేవుని రాజ్యము ఎక్కడ ఉందండి? దేవుని రాజ్యం ఎక్కడ ఉంది? మీ మధ్యలోనే ఉన్నది. ఆమేన్. దేవుని రాజ్య పరిపాలన ఎక్కడ జరగవలసి ఉన్నది? భూమి మీదే జరగవలసి ఉన్నది. ప్రవీణ యేసుక్రీస్తు చెప్తుంది. ఇది సర్వసృష్టి రహస్యమై ఉన్నది కదా. మరి దేవుని రాజ్యము ఈ భూమి మీద జరగాలంటే మనం ఏ విధంగా ఉండాలి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. హృదయానుసారం మనసారగా దేవుని ఆరాధించు అని చెప్పేటువంటి మొదటి 2 ఆజ్ఞలను నువ్వు ఎప్పుడైతే గైకొని నడవగలుగుతావో అప్పుడు నిజముగా కృప తెలియగలుగుతుంది. నిజంగా నీకు దేవుడు ఎంత కృప ఇచ్చాడో, నువ్వు ఎంత తగ్గింపు కలిగి ఉండాలో, ఎంత ప్రేమ స్వరూపుగా ఉండవలసి ఉన్నదో ఏంటి ప్రేమ స్వరూపుగా నువ్వు నిలవలసి ఉన్నదో, నీ మీద ఎంత బాధ్యత ఉన్నదో, నీలో వాక్యము ప్రతిబింబించడం కోసం నువ్వు ఎంత నిరీక్షణ కలిగి ఉండాలో, ఓర్పు కలిగి ఉండాల్సి ఉన్నావో, శాంతం కలిగి ఉండవలసి ఉన్నదో మరి నువ్వు నిన్ను పరీక్షించుకోవాల్సి ఉన్నది. దేవుని హల్లెలూయా. ఈ వాక్యానుసారంగా మరి నీవు నేను కూడా ఆ విధముగా నిలబడాల్సి ఉంది. అబ్రహాము మరి ప్రభువైన యేసుక్రీస్తుని అంత దూరమును చూసినప్పుడు ఆయన నేల మట్టుకు వంగి ప్రార్థనా పూర్వకంగా ఆయన ఆహ్వానించాడు. దేవుని హల్లెలూయా. మరి నువ్వు నేను కనుక ఈరోజు నిజంగా ఎదుటి వారిని ప్రేమించే వారిగా ఉన్నామా? ఎదుటి వారిని ప్రేమించే వారిగా ఉన్నామా? ఈరోజు మందిరానికి వస్తున్నాం, మన పని మనం చేసుకుంటున్నాం, మనం మర్యాదపూర్వకంగా ఉంటున్నాం, తోటి వారి పట్ల గౌరవంగా కూడా ఉంటున్నాం. మరి కానీ ఏంటంటే ఇంకెక్కడ మనకు తక్కువ ఉంది? ఎక్కడ తక్కువ ఉంది?
ఎక్కడ తక్కువ ఉంది? గమనించారు ఈ విషయాన్ని? దేవుని హల్లెలూయా. మనకి ఎక్కడ తక్కువ ఉన్నది మన దగ్గర? నీ మాట వినువాడు నా మాట విను. దేవుని హల్లెలూయా. మీ మాట ఏమై ఉండాల్సి ఉన్నది? మీ మాట ఏమై ఉండాల్సి ఉన్నది? నీవు నేను ఆ దేవుని యొక్క రాజ్యము సంగతులు ఏంటనేవి గ్రహించినవి సాక్ష్యము ప్రకటించేవాడిగా ఉండవలసినది. ఆమేన్. యెహోవా గారు ప్రకటించారు ఆ విధముగా. ఆయన చూచిన దానిని చెప్పడానికి మూర్ఛలో పడిపోయాడు. ఆయనతో చూసిన దూత, 7వ దూతని మరి ప్రకటన గ్రంథంలో రాయబడిందో లేదా? 7వ దూతను చూశాడు. ఆయన చూసినప్పుడు అతని దగ్గర సాగిలపడితే ఏమన్నాడు? వత్సుమి, నేను నీ మాదిరిగానే మరి నేను కూడా దాసుడిగా ఉన్నాను. నేను ఆ తల్లి యొక్క పాదాల దగ్గర మరి మనం కలిగి. ఒకసారి ఆ వాక్యం చదవండి. ప్రకటన గ్రంథము 8వ వచనం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 8వ వచనం. యెహోవాను నేను ఈ సంగతులను వినినవాడును చూచినవాడును. నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారము చేయుటకు సాగిల పడగా అతడు, వద్దు సుమి, నేను నీతోను ప్రవక్తలైన నీ సహోదరులతోను ఈ గ్రంథమున్న వాక్యములను గైకొను వారితోను సహదాసుడును, దేవునికే నమస్కారము చేయమని చెప్పాను. దేవుని హల్లెలూయా. ఎప్పుడు ఎవరంటున్నారు? ఇక్కడ ఏం చెప్తున్నాడు చూసారా? చూపుచున్న దూత పాదములు ఎదుట నమస్కారం చేయుటకు సాగిల పడగా ఆయన ఏమన్నాడు? నేను విని చూచినప్పుడు. దేవుని హల్లెలూయా. యెహోవా గారు ఏం చేసింది? చెవులతో విన్నాడు, కంటితో చూశాడు. దేవుని హల్లెలూయా. ఆయన చెవులతో విన్నాడు, కంటితో చూశాడు. ఆ విషయాలనే ప్రకటన గ్రంథంలో ఆయన పొందుపరిచాడు. ఆయన ప్రకటించాడు, ప్రవచించాడు. ఆయన తెలియపరిచినటువంటి విషయాలు ఆనాటి నుండి ఈనాటి వరకు జరుగుతూనే ఉన్నాయి. ఏ నాటి నుంచి? దేవుని హల్లెలూయా. ఏ నాటి నుంచి? అపోస్తల కార్యములు ప్రారంభం నుంచి, ఎఫెసు సంఘ కాలం నుంచి ఈ నవోదయ సంఘాల ముగింపు వరకు జరుగుతూనే ఉన్నాయి. ఆమేన్. అల్ఫాయు ఒమేగాయు ఉన్నాడు దేవుడు. దేవుని హల్లెలూయా. నిన్న ఆదివారం మనం మాట్లాడుకున్నాం. ఈ లోకము నుంచి ఇహలోకము నుంచి పరలోక రాజ్యములకు మార్గం ఏమై ఉన్నది? ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. దేవుని హల్లెలూయా. ఆ ప్రభువైన యేసుక్రీస్తే నిజమైన వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యమును నువ్వు గమనించి ఆ వాక్యమును నువ్వు వెంబడించినట్లయితే వాక్యం ఏం చెబుతుంది? వాక్యమును గ్రహించిన వారు ఎక్కడైనా ఎవరైనా తప్పు చేశారా? దేవుని హల్లెలూయా. నిజంగా వాక్యమును రూపాంతరం చేసిన బిడ్డ ఏనాడు తప్పు చేయలేదు. ఆమేన్. ఇది క్రైస్తవ్యము మతము కాదు. క్రైస్తవ్యము మతము కాదు. వాక్యము రూపాంతరం చెందినప్పుడు, ప్రకాశించినప్పుడు ఎక్కడ తప్పు చేసింది లేదు. ఎక్కడ తప్పు చేసింది లేదు. నిజమైన వాక్యమును వెంబడిస్తున్న వారు ఎవరు కూడా దేవుని చిత్తానుసారముగా ఉన్నారు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. దేవుని ప్రేమ కలిగి ఉన్నారు. దేవుని యొక్క సహనం కలిగి ఉన్నారు. దేవుని యొక్క శాంతి కలిగి ఉన్నారు. ఆ విధముగా నేను ఆ విధముగా మారడం కోసము దేవుడు మనల్ని ప్రేమించి ఉన్నాడు. మరి ఈ యొక్క బైబిల్లో తెలియపరిచిన ప్రవక్తలను ఏ విధముగా రూపుదిద్దుకున్నారో, అపోస్తల పౌలు పరిచర్య ఏ విధంగా జరిగి ఉన్నదో, నీ పరిచర్య నా పరిచర్య కూడా ఆ విధంగానే జరగవలసినది. ఆమేన్.
అందుకని ఈ సంవత్సరం 2025 సంవత్సరము నీతో నాతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, ఏమంటున్నాడు? మీ మాట వినువాడు నా మాట వినును అంటున్నాడు. చేస్తుంది హల్లెలూయా. మీ మాట వినువాడు. మీరు మాట్లాడాలంటే ఏం చేయాలి? ఎలా ఉండాలి? మీరు మాట్లాడాలంటే ఎలా ఉండాలి? ఫస్ట్ నీవు ఒక లెసన్ చెప్పాలంటే ఆ లెసన్ గురించి నీకు అవగాహన కలిగి ఉండాలి. నువ్వు మాట్లాడాలంటే నీ జీవితంలో ఆ తప్పులను అన్ని సరి చేసుకునే వాడిగా ఉండాలి. ఆమేన్. నీ జీవితంలో ఏదైతే నువ్వు సాధించావో అప్పుడే చెప్పగలుగుతావు. ఎప్పుడైతే జీవితంలో విజయాన్ని చూస్తావో అప్పుడు ఆ విజయం గురించి నువ్వు మాట్లాడితే ఎదుటి వ్యక్తి వింటాడు. హల్లెలూయా. నువ్వు రన్నింగ్ రేస్లో ఫెయిల్ అయ్యి నేను రన్నింగ్ రేస్ గురించి చెప్తానంటే వింటాడా? అతని దగ్గర కోచింగ్ వస్తాడా? రాడు. నీకు ఎందుకంటే ఆ టెక్నిక్స్ తెలియదు, దాని గురించి అవగాహన లేదు, దాని గురించి నేర్పడతనం లేదు, దాని గురించి శిక్షణ ఇచ్చే సామర్థ్యత నీ దగ్గర లేదు. నీ దగ్గర ఉన్నది అనేటువంటిది విశ్వాసం మా దగ్గర లేదు. నువ్వు కనపరచబడట్లేదు. దేవుని హల్లెలూయా. అర్థమవుతుందా? నేను ఆ విధముగా మార్చుకోవాల్సి ఉన్నది. ఆ విధంగా మార్చుకోకుండా నేను మరి దేవుని చిత్తానుసారంగా లేకుండా మనం ఏదో మాటలు చెప్పుకుంటా, ఏదో పాటలు పాడుకుంటా, ఏదో క్రమంగా ఆదివారము, బుధవారము, శనివారము క్రమంగా వచ్చి కూర్చొని ప్రార్థిస్తే ప్రార్థన జీవితం మన మధ్య ఉండదు. దేవుని చిత్తానుసారమైనటువంటి జీవితం నీకు నాకు లేదు. అర్థమవుతుందా? మీ మాట వినేవాడు నా మాటే వింటాడట. మీరు ఆ విధముగా మారినప్పుడే నిజంగా క్రైస్తవుగాడుగా ఉంటావు. నువ్వు ఆ విధంగా మారినప్పుడే నువ్వు నిజంగా దేవుని చిత్తానుసారముగా ప్రకాశించబడినటువంటి వాడిగా ఉంటావు. నీలో నుంచి ఆ రాజ్యము కనపరచబడేటట్టుగా ఉండాలి. ఆమేన్. అర్థమవుతుందా? ఆ స్థితి నీకు నాకు ఉన్నదా? వెంబడిస్తున్నారా? హల్లెలూయా. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. ఇట్లా మీ వాక్యములు మనం చూసుకుంటా పోతా ఉంటే బోల్డెని వాక్యాలు దేవుని చిత్తానుసారంగానే ఉన్నాయి. మూడో అధ్యాయము 3వ వచనం. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అతడు క్రొత్తగా జన్మిస్తేనే. అదవుతుందా? దేవుని క్రొత్తగా అంటే ఏంటి? కొత్తగా అంటే ఏంటి? తల్లి గర్భం నుంచి పుట్టడమేనా? తల్లి గర్భం నుంచి నువ్వు పుట్టినప్పుడు శిశువే. నువ్వు బలియాడాల్సిందే, బుడిబుడి తప్పుడు అడుగులు వేయాల్సిందే, పాపలు ఆడాల్సిందే. నువ్వు అడుగులుగా మెల్లమెల్లగా ఎదుగుతూ యవనస్తుడిగా, యవనస్తుడిగా మరి ఒక పురుషుడిగాను, ఒక స్త్రీగాను, మరి ఒక వృద్ధాప్యంలోనికి ఇలా జీవితము సాగుతూనే ఉంటుంది. కానీ ఈ జీవితంలో నువ్వు కొత్తగా జన్మించవలసినది. ఆమేన్. అర్థమవుతుందా? నువ్వు జీవిస్తున్న జీవితంలోనే కొత్తగా జీవించవలసినది. నీతో పాటే ఉంది. ఏముంది? దేవుని రాజ్యం. దేవుని హల్లెలూయా. నీ మధ్య నా మధ్య ఉన్నది. నువ్వు కొత్తగా జన్మించి, నేను కొత్తగా జన్మించి, నీ జన్మ యొక్క గమ్యము, నా యొక్క జన్మ యొక్క గమ్యము దేవుని పూర్వకంగా, దేవుని సాక్షార్థంగా, దేవుని చిత్తానుసారమైన జీవితమును మరి నేను వాక్యానుసారంగా జీవిస్తే అప్పుడు ఆ యొక్క రాజ్య స్థాపన ఏంటనేది నువ్వు కనపరచబడతావు. ఆమేన్. అర్థమవుతుందా? ఒకరిని దూషిస్తేనో, ఒకరిని కించపరిస్తేనో, ఒకరిని దుయ్యబెడితేనో,
నువ్వు వేరు నేను వేరు, ఇది కాదు దేవుని ప్రేమ. ఇది కాదు దేవుని ప్రేమ. దేవుని ప్రేమ ఏంటి? ఎవరినైనా హక్కును చేర్చుకోగలిగేటువంటిదే, ఎవరికైనా ఇవ్వగలిగినదే. ఎందుకంటే దేవుడు ఇచ్చేవాడే కానీ స్వీకరించేవాడు కాదు. దేవుని హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుడు తీసుకునేవాడు కాదండి. ఎందుకు కాదంటే తన చెయ్యి నీకు ఇవ్వలేనంత కురసగా లేదు. ఆమేన్. వాక్యమే చెప్తున్నవాడు. నీ యొక్క మొర వినలేనటువంటి దురదజీవులు కలిగిన వాడు కాదు దేవుడు. దేవుని హల్లెలూయా. ఆయన నీవు కోరినటువంటివి, నువ్వు చెప్పేటువంటి విషయాలు, నీకు ఇవ్వగలిగినటువంటిది ప్రతిఫలము ఆయన సర్వశ్రేష్టంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. ప్రతి చెట్టు కూడా శ్రేష్టమైన ఫలాన్ని ఇవ్వడం కోసమే ప్రయత్నం చేస్తుంది. అవునా కదా? అవునా? ప్రతి చెట్టు కూడా శ్రేష్టమైన ఫలాన్ని ఇవ్వడం కోసం చూస్తుంది. కానీ దాన్ని బట్టి తెగులు వలన ఆ కాయ ముడత బారిపోవటము, మచ్చ బారిపోవటము, లేకపోతే వేరే రకంగా మారిపోవటము జరుగుతుంది. అవునా కదా? ఆ పిందులోనే కాయ రాలిపోవటం ఎక్కడ జరుగుతుంది? ఇక్కడ నిన్ను వెంబడిస్తున్నటువంటి దురాత్మ తెగుళ్ళే నిన్ను, ఈ లోక కార్యములు, ఈ లోకములో ఉన్న శక్తి నిన్ను ఏం చేస్తుంది? ముట్టడి చేసి నిన్ను అణిచివేస్తుంది. ఆమేన్. అర్థమవుతుందా? ఈ అణిచివేసే దాని నుంచి నువ్వు క్రొత్తగా జన్మించవలసి ఉన్నది. ఆమేన్. నువ్వు ఎప్పుడైతే క్రొత్తగా జన్మిస్తావో, ఎక్కడైతే నువ్వు పునరుద్ధానం కలిగి ఉంటావో, ఎక్కడైతే నువ్వు నీ జీవితంలో దేవుని యొక్క పరిమాణాన్ని, దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉంటావో, అప్పుడు నిజమైన క్రీస్తుని నువ్వు నేను ప్రకటించగలుగుతావు. నీకు నాకు మధ్యలో ఉన్నటువంటి ఆ రాజ్యం ఏమిటి అనేది మనము చూపించగలుగుతాం. దేవుని హల్లెలూయా. ఆ విధంగా నువ్వు మారాలి అని నేను చెప్పడం కాదు, నీవు ప్రార్థన కలిగి ఉండాలి. దేవుని హల్లెలూయా. నీ ప్రార్థనే నిన్ను దేవుడి యొక్క వారసుడిగా తీర్మానం చేస్తుంది. నీ కొత్త జీవితాన్ని నువ్వు కలిగి ఉండడానికి అవకాశం ఇస్తుంది. ఈ నూతన సంవత్సరంలో ఇక్కడ నువ్వు ఎదుర్కొన్నటువంటి ప్రతి సమస్యలోనూ గడిచిన కాలం అంతటా నువ్వు మరుగున పెట్టి ఈ సంవత్సరంలో అయినా మరి దేవుని చిత్తానుసారంగా జీవించడం కోసం, వాక్యానికి లోబడిన జీవితం నడవటం కోసము ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే విశ్వాసముతో మరి ఆ రొట్టి ఎక్కడ పడిపోతుందో అని చెప్పి ఎదురు చూస్తూ ఆ యొక్క స్త్రీ మరి ఎదురు చూస్తున్నారని చెప్పినప్పుడు, దేవుడు ఎలా అయితే విశ్వాసాన్ని నమ్మి నీ విశ్వాసమే నీకు ప్రతిఫలం ఇచ్చాడని చెప్పి ఆ బిడ్డకి స్వస్థత కలిగి ఆశీర్వదించాడు. అదే స్వస్థత, అదే ఆశీర్వచనం ఈ రోజు కూడా నీ దేవుడు ఇస్తారని చెప్తున్నాడు. అర్థమవుతుందా? దేవుని హల్లెలూయా. మీ మధ్య ఈరోజు చాలా సింపుల్ గా మాట్లాడాడని నేను నమ్ముతున్నాను. దేవుని హల్లెలూయా. చాలా సింపుల్ గా వాక్యము నీతోను నాతోను మాట్లాడటం కోసము పరిశుద్ధాత్మ నూతన సంవత్సరంలో మరి నిజంగా పసిబిడ్డలకు పాలు పోసిన విధం మాదిరిగా మరి నీతో నాతో దేవుడు మాట్లాడే నమ్ముతున్నాను. దేవుని హల్లెలూయా. మరి ఇప్పుడు ఈ క్షణము, ఈ సంవత్సరము ప్రారంభంలో నువ్వు తీర్మానం చేసుకో. నువ్వు నీ అనుసారంగా, నీ ఇష్టానుసారంగా, నీ ఆలోచన కాదు, కానీ దేవుని చిత్తం ఏదైతే ఉన్నదో, దేవుని నూతన సంవత్సరము నీకు ఇచ్చిన అవకాశం చొప్పున ప్రార్థన, మోకరించి ప్రార్థన చేసేటువంటి దాన్ని సమయాన్ని పెంచుకోండి. వాక్యాన్ని చదవండి. మరి దేవుని నీలో కనబరిచే విధముగా నువ్వు మాట్లాడండి. దేవుని హల్లెలూయా. ఏంటంటే నీ మాట చెప్పమన్నాడు ఆయన. ఏం చెప్తున్నాడు ఆయన? మీరు క్రొత్తగా జన్మింపులని 7వ చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 7వ. మీరు క్రొత్తగా జన్మించవాలని నేను నీతో చెప్పుచున్నందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటును విసురును. నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చినో అక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడు. అందుకు నీకు దేహము ఈ సంగతులను నీకు
నీకు ఉదయము నీ సంగతులను సాధ్యములని ఆయన అతడు అడుగుగా, యేసు ఇట్లా నేను, నీవు ఇజ్రాయేలుకు బోధకుడవై ఉండి వీటిని ఎరుగవా? మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూచిన దానికి సాక్ష్యం ఇచ్చుచున్నాము. మా సాక్ష్యము మీరు అంగీకరింపారని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్ముకున్నప్పుడు, పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల ఎలాగూ నమ్మదురు. భూలోక సంబంధమైన చెబితేనైనా నమ్ముతారు, పరలోక సంబంధమైన చెబితే నమ్మట్లేదు. మరి మీ మాటన వారు నమ్మిన ఎడల దేవుని వారు చేర్చుకున్నట్టుగా ఉంటారు. మరి ఆ విధంగానే ఈ నూతన సంవత్సరంలో కూడా నీవును నేనును దేవుని మాట చెప్పడం కోసం, దేవుని కనబరచడం కోసము, దేవుని చిత్తానుసారమైన జీవితము నీలో నాలో ప్రకాశించే జీవితం కలిగి ఉండడం కోసం దేవుడు మన మధ్య ఈ వాక్యము తీసుకొచ్చి ఉన్నాడు. మరి రాత్రి సమయం అయినది, మరి మనం ఇప్పటివరకు మెలకుగా ఉన్నాము. దేవుని చిత్తమైతే మరి రేపు కాదు కానీ వెల్లుండు ప్రార్థన పెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి ప్రార్థన చేసుకుందాం. ఈరోజు నూతన సంవత్సరంలోనికి ప్రవేశించాం కాబట్టి ప్రభురాత్రి భోజనం కూడా ఉంటుంది. మరి ప్రభురాత్రి భోజనం కూడా యేసుక్రీస్తు నామములో ఆపదేశం పొందిన వారు తీసుకున్నట్టుకు సిద్ధపడండి. ప్రార్థన చేసుకుందాం. ఓర కోసం ఒక ప్రార్థన చేయండి.